కాదు ఇప్పుడు మీరు డైరెక్టర్లు, మేకర్స్‌గా కాకుండా ఇప్పుడు ఇంత ఈ కథ పట్టుకుని ఇంతమంది బావుందని ఈ రోజున మాట్లాడుతున్న ఈ సినిమాని యాహ్! నువ్వు పట్టాలెక్కించడానికి నీ ప్రాణాలు పోయాయి లిటరల్‌గా. యాహ్! రైట్? అది ఇండస్ట్రీ అవుట్‌లుక్‌లో కూడా అది జరగట్లా. హ్మ్. నీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నావు ఇప్పుడు. ఎవరిదో కాదు ఎక్స్‌పీరియన్స్. యాహ్! రైట్? శంకరాభరణం కూడా వాళ్ళు పూర్ణదైవాలు తీసుకొని చేశారు కాబట్టి. అదే. లేతే అది జరగదు. ఆ రోజున కూడా. యాహ్! యూ అండర్‌స్టాండ్? ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు కూడా నీ కథను విని బానే ఉంది గానీ మనం చేయలేమమ్మా మహా అని చెప్పే పరిస్థితిని నువ్వు ఎట్లాగ దాన్ని ఎలా డిఫైన్ చేస్తావు? అంటే ఇక వాళ్ళ మ్యాండేట్ సార్, అది వాళ్ళ డబ్బు గదా! వాళ్ళకి అది సార్ ఆ ధైర్యాన్ని ఈరోజు ఈ ఫిల్మ్ ఇచ్చింది. సో ఆ ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు జరగనటువంటి సినిమా, ప్రేక్షకులు కూడా చెప్తున్నారు ఇంతకుముందు ఎప్పుడు చూడనటువంటి సినిమా. మరి డబ్బులు పెట్టే వాళ్ళకి అది ఎటువంటి ఇది రాబోతుంది అనే ఒక చిన్న అంచనా లేకపోతే డబ్బులు పెట్టడం కొంచెం వెనకడతారు కదా. అంచనా పక్కన పెట్టి ముందు భయం వేస్తుంటే అది సార్, అదే ఇదంతా కూడా ఇది నాట్ మై ఇట్ డజంట్, అంటే నేను చెప్పే మాటతో దీనికి సొల్యూషన్ రా సార్. అందరం యాజ్ అ ఫ్రెటర్నిటీ వి ఆల్ హ్యావ్ టు సిట్ వన్స్ ఇన్ ఎ వైల్, వి ఆల్ హ్యావ్ టు మీట్. నేను మిమ్మల్ని నిన్నే ఎందుకు అడిగానంటే ఈ మాట, పెద్ద డైరెక్టర్లు వాళ్ళ స్లాట్స్, ఒక రాజమౌళి గారు కానీ, ఒక బోయపాటి గారు కానీ, లేకపోతే ఇంకొక ప్రశాంత్ నీల్ కానీ, వీళ్ళందరిది ఒక కేటగిరీ, ఓకే, టాప్ లెవెల్. ఇప్పుడు మీలాంటి యంగ్స్టర్స్ అందరూ కూడా అక్కడక్కడ కలుసుకోవడం, మాట్లాడుకోవడం, లేకపోతే కలవలేకపోతే జూమిన్లో మాట్లాడుకోవడం, ఇలాంటిదేదో మీ ఈ లేయర్లో ఎక్కువ జరుగుతుంది, మీ లేయర్లో. బట్ మీరు కూడా ప్రొడ్యూసర్కి ఇది రిస్క్, ప్రొడ్యూసర్ ఇలాంటి కథ అయితే చెయ్యడు, కష్టం, ఒప్పించడం కష్టం అనే ఆలోచనని మీరు ఆహ్వానించరా? లేదు సార్, అలానేం లేదు నాకు. అంటే వేరేస్ కథలు, ఈ కథతోనే ఈ సమస్య సార్. వేరేస్ కథలు ఉన్నాయి, వేరే కథలు, వాటిని ఈజీగానే చేయొచ్చు. కాకపోతే నా ముండి పట్టుదల వల్ల నేను ఈ కథ నేను చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో, నా నెక్స్ట్ ఒరిజినల్ ఈ కథే అవ్వాలి అని కూర్చున్నాను కాబట్టి. దేనికి ఇన్స్పిరేషన్ ఏంటి దానికి? వాట్ హ్యాస్ రియల్లీ సో స్ట్రాంగ్లీ ఇన్స్పైర్డ్ యూ? సార్ ఈ సినిమా స్క్రీన్ ప్లే రాసింది కోవిడ్ ఫస్ట్ వేవ్ ఎండింగ్లో సార్. రాసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఈ కథ కనుక చెప్పకుండా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. చాలా మంది యంగ్ పీపుల్ కూడా దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్స్. మనకు తెలిసిందే కదా, డెల్టా వేవ్ చాలా చిన్న. నాకు ఏమనిపించిందంటే, ఈ కథ చెప్పకుండా పొరపాటున ఈ వేవ్లో మనం చనిపోతే నేను డైరెక్టర్ అయినందుకు మీనింగ్ లేదు అనే ఫీలింగ్ వచ్చింది సార్ ఈ కథ. అండ్ నవ్ యూ వాచ్ ద ఫిలిం. నాకు ఆ ఫీలింగ్ రావటం కరెక్టా కాదు మీరు చెప్పాలి. కరెక్టేనా? అందుకే చేసేసారు. సత్యదేవుకి ముందు ఎందుకు ఇంకొకరి దగ్గరికి నువ్వు వెళ్ళవలసి వచ్చింది? అది సార్, అంటే మనకు తెలిసిందే కదా సార్, వి గో బై ట్రెండ్ సార్. ఆ ట్రెండ్ లేదు అప్పుడు, ఇటువంటి ఒక సినిమా తీసేటువంటి ట్రెండ్ లేదు అప్పుడు. అండ్ అందరికి నచ్చేది, అందరు నా ఫ్రెండ్స్, ఇప్పటికీ ఫ్రెండ్స్. వి స్టిల్ ఎవ్రీవన్ హూ కుడెంట్ గెట్ ఆన్ బోర్డ్ టెక్స్టెడ్ మీ ఆన్ day 1. అదే నేను అడగబోతున్నాను చెప్పేసి. వాట్ ఈస్ దేర్ రియాక్షన్? They just said like, you made it possible. I'm really proud of you. You made this film possible. ఏమనిపించింది అప్పుడు నీకు? సరే, చాలే నానా బాధలు పడి ఇప్పుడు నేను చేసిన తర్వాత అసలు నేను ఆ మనిషినే కాదు సార్. నానా బాధ, నేను అసలు మీకు ఒక విషయం చెప్పనా, సినిమా మొదటి రోజు, రేపు షూట్ సత్యది, ఈరోజు నైట్ హైదరాబాద్ నుంచి కార్లో బయలుదేరుతూ నాకు ఫోన్ చేశాడు నైట్ 12కి. నాకు మొదటి రోజు షూట్, నాకు నైట్ ఎందుకు మొదటి రోజు షూట్ ముందు నిద్ర పట్టదు. సో చూస్తున్నా, సత్య ఫోన్ చేశాడు, ఇప్పుడే ఎక్కాను మహా, బయలుదేరాను, జస్ట్ నీతో మాట్లాడాలనిపించింది, నాళ్ళు ఆగి మొదలు పెడుతున్నావు కదా ఇప్పుడు ఫైనల్లీ, నీ ఫీలింగ్ ఏంటి అని అన్నాడు. అంటే ఏం లేదు మా ఫీలింగ్ అంటే నథింగ్, ఇట్స్ ఫ్లాట్, రేపటి నుంచి పని ఉంది అని చెప్పేసాను అన్న. అంటే అది కాదు, ఇప్పుడు చాలామంది ఇబ్బంది పెట్టుంటారు, లేదంటే వద్దని ఉంటారు. ఐ ఫర్గాట్ ఎవ్రీథింగ్ దట్ మూమెంట్. లైక్ రేపు మార్నింగ్ నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఆ 4 ఏళ్ళలో ఏం జరిగిందో మర్చిపోయాను సార్. ఐఎమ్ దట్ పర్సన్, ఐ డోంట్ రియలీ క్యారీ ఎనీథింగ్. నిజం చెప్పాలంటే ఐ వోంట్ ఈవెన్ క్యారీ మై స్టోరీ టు ది గ్రేవ్. సో ఇట్స్ లైక్ ఐ జస్ట్ డోంట్ నో. నాకు
ఏది కూడా బ్యాగేజ్ పెట్టుకునేటువంటి బహుశా దానివల్లే వెరీ యంగేజ్ నేను స్టార్ట్ లైఫ్లోకి వచ్చేసిన. మీకు తెలిసే ఉంటుంది అసలు 21 ఇయర్స్ అయింది నేను నా ఓన్గా నేను బతకటం మొదలుపెట్టి. వై ఇట్ ఈస్ రియల్లీ 20 ఇయర్స్ అయింది. నీ తాలూకా ఎప్పుడైనా కూడా ఏ మనిషి జీవితం మీదైనా వాడి పాస్ట్ లైఫ్, వాడి చైల్డ్హుడ్, వాడి ఫ్యామిలీ, తద్వారా ఆ పరిసరాలలో ఉన్న ఎలిమెంట్స్ మనిషిని ఇంపాక్ట్ చేస్తాయి కదా. నువ్వు అంత ఎంగేజ్లో ఎర్నింగ్లోకి రావడానికి ప్రధానమైన కారణం వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇస్ వెరీ గుడ్ ఫ్యామిలీ. నాకు మా నాన్నగారు నాకు 10 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు. అండ్ మై మామ్ అప్పటి నుంచి మా మమ్మీ నన్ను పెంచడం. మా అన్నయ్యలందరూ కూడా దేవర్ నాకు ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు. ముగ్గురు అన్నయ్యలు అప్పటికి నాకన్నా చాలా పెద్దవాళ్ళు. మా అన్నయ్యలందరూ, మా చిన్న అన్నయ్యే నాకన్నా 16 ఏళ్ళు పెద్దవాడు అనమాట. సో మా అన్నయ్యలందరూ కూడా అప్పటికి దే ఆర్ ఇన్ టు యూనో వాళ్ళ కెరియర్స్ అండ్ వాళ్ళ మ్యారేజెస్, వాళ్ళ లైఫ్స్. దే టుక్ కేర్ ఆఫ్ మీ టిల్ 10th క్లాస్ అండ్ తర్వాత ఇంటర్మీడియట్ వరకు. ఇంటర్మీడియట్లో నాకు ఇంకా అప్పటికి నాకు ఎందుకో ఐ థాట్ ఆఫ్ లివింగ్, అంటే నాకు ఇండిపెండెంట్గా బతకాలనే ఒక ఇది వచ్చింది అనమాట. జస్ట్ లివింగ్ ఆన్ యువర్ ఓన్, లివింగ్ ఆన్ మై ఓన్ అనేది. అప్పటికి నేను చిన్నప్పుడే న్యూ ఇయర్ వచ్చినప్పుడల్లా గ్రీటింగ్ కార్డ్స్ అమ్మటాలు, మా ఇంటి స్ట్రీట్లోనే గ్రీటింగ్ కార్డ్స్ స్టాల్ పెట్టి అమ్మటాలు, అలాగే స్క్రీన్ ప్రింటింగ్కి వెళ్ళి ఇలాగ షాప్స్ వాటికి వెళ్ళి స్క్రీన్ ప్రింటింగ్ ఉంటుంది కదా సార్, విజిటింగ్ కార్డ్ చేస్తుంటారు కదా. సో స్క్రీన్ ప్రింటింగ్కి సేల్స్ తీసుకొచ్చేవాడిని అనమాట. సో వాళ్ళు అన్నయ్యలు అంటే మా గాంధీనగర్, విజయవాడ గాంధీనగర్ అంతా కూడా స్క్రీన్ ప్రింటింగ్, సినిమా అంతే. స్క్రీన్ ప్రింటింగ్ ఉంటుంది, లేదంటే స్క్రీన్ ప్రింటింగ్ షాప్ ఉంటుంది, చెప్పుల ఫ్యాక్టరీ ఉంటుంది, లేదంటే సినిమా హాల్స్. సో స్క్రీన్ ప్రింటింగ్ అన్నయ్యలు అందరు అప్పటికి చాలా యంగ్ అనమాట. ఇప్పుడు నా వయసు ఉన్న వాళ్ళందరూ అప్పుడు స్క్రీన్ ప్రింటింగ్ నడుపుతూ ఉండేవాళ్ళు అనమాట. సో అన్నయ్య నేను ఒక బేరం తీసుకొస్తాను, నాకు ఎంత ఇస్తావు అని చెప్పేసి వెళ్ళి ఎక్కడో ఒక షాప్కి వెళ్ళి స్క్రీన్ ప్రింటింగ్ నేను ఊరికే మాట్లాడి చాలా బాగా చేస్తారు అని వాళ్ళ క్యాటలాగ్ ఒకటి ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ పట్టుకుని వెళ్ళి ఆ క్యాటలాగ్ చూపించి బాగా చేస్తారు, మీకు మీరు కార్డ్ చేయించుకో. వాడికి ఆ కార్డు అవసరం కూడా ఉండేది కాదు. కార్డ్ వేయించుకుంటే మీకు ఒక గుర్తింపు ఉంటుందని. ఎప్పుడు సరే దిస్ ఇస్ వెన్ ఐ వాజ్ ఇన్ 8th 7th ఆ టైంలో. సో మా నాన్నగారు లేరు కదా అప్పటికి, లైక్ పాకెట్ మనీ. సో అందుకని ఏం చేసి వెళ్ళి స్క్రీన్ ప్రింటింగ్ బేరాలు తీసుకొచ్చి వాళ్ళు నేను తీసుకొస్తే ఒక్కొక్కరు, ఇప్పుడు నేను 100 కార్డులు 100 కార్డులు కాదండి, 500 కార్డు మినిమము, 500 కార్డులు తీసుకొస్తే 200 ఇవ్వటం, లేదంటే 100 రూపాయలు ఇవ్వటం, అట్లా చేసేవాళ్ళు అనమాట. సో అలాగా 500 కార్డులు తీసుకొస్తే 50 రూపాయలు సార్, 500 కార్డులకి 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు అనమాట. సో అట్లాగా పాకెట్ మనీ చేసుకుంటూ ఉండేవాడిని, గ్రీటింగ్ కార్డ్స్ అమ్ముతుండేవాడిని. న్యూ ఇయర్ వచ్చినప్పుడు, రాఖీ వచ్చినప్పుడు బ్యాండ్లు, అది కొంచెం కష్టమైన బిజినెస్ సార్ అది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అది. రాఖీ బ్యాండ్స్ అనేది ఒక్కొక్కసారి మిగిలిపోతే మనం ఏం చేసుకోలేం, అవి నెక్స్ట్ ఇయర్ కి పాడైపోతాయి సార్ అన్ని. కానీ గ్రీటింగ్ కార్డులు అలా కాదు, నెక్స్ట్ ఇయర్ అమ్మేది. అన్ని చిరంజీవి గారి, నాగార్జున గారి, వెంకటేష్ గారి, వాళ్ళు ఎవర్ గ్రీన్. సో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ డిమాండ్ ఉంటుంది. సో లోపల దాచిపెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేసి అమ్ముతుండేవాడు అనమాట. తర్వాత అప్పుడప్పుడు ఇంకా ఓకే కొంచెం డ్రైగా ఉంది అన్నప్పుడు ఎస్టీడీ బూత్ లో కూర్చుని, ఎస్టీడీ బూత్ లో అప్పుడు ఎస్టీడీ బూత్లు ఉండేవి కదా. ఎంత సార్ నాకు మై ఏజ్ వాజ్ 7th క్లాస్ 8th క్లాస్, అంటే 11 years 12 years అట్లాగా. 10th క్లాస్ లో కూడా స్కూల్లో మాకు ఏంటంటే, నేను ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను మేము మిర్యాలగూడ షిఫ్ట్ అయిపోయాం. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మిర్యాలగూడలో ఒక స్కూల్లో జాయిన్ అయ్యాను 10th క్లాస్కి. అక్కడ టీచర్స్ 3 నెలలే మానేశారు, జీతాలు ఇవ్వట్లేదని. సో మేమందరం లేదు స్కూల్కి వెళ్తాం కానీ అక్కడ టీచర్లు ఉండరు, ఆడుకుంటూ ఉంటాం అనమాట. కానీ అప్పటికి నేను చాలా మంచి స్కూల్స్లో చదివించాను నన్ను చిన్నప్పటి నుంచి. మిషనరీ స్కూల్ బిషప్ ఆస్ట్రేలియా ఫస్ట్, తర్వాత గౌతమ్ పబ్లిక్ స్కూల్ విజయవాడ, దెన్ ఒక రెసిడెన్షియల్ స్కూల్లో 9th క్లాస్ వరకు అయింది. సో 10th క్లాస్ నేను పట్టుబట్టి నేను మా అమ్మ దగ్గరే ఉంటానని చెప్పేసి మిర్యాలగూడలోనే స్కూల్లో జాయిన్ అయితే ఇట్లా జరిగింది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మా క్లాస్మేట్స్ అందరూ
నేను కొంచెం నాకు ఇంగ్లీష్ చదివితే అర్థం అవుతుంది. అప్పటికే ఇంగ్లీష్ చదివితే అర్థమైంది. సో నేను బేసిక్లీ అన్ని టెక్స్ట్ బుక్లు చదివి దాని అర్థం చెప్తుండేవాళ్ళు. నాకు మ్యాథ్స్ వీక్. దాని చైతన్య అన్న ఫ్రెండ్ ఉండేవాడు, వాడు మ్యాథ్స్ స్ట్రాంగ్ అనమాట. వాడు మాకు మ్యాథ్స్ చెప్తుండేవాడు. అలాగా మేము 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసాం సార్. లిటరల్లీ అలాగే రాసాం. దేవర్ నో టీచర్స్ ఫర్ అస్. అసలు 3 monthsలో టీచర్స్ మానేశారు. ఒక్కసారి ఉండేవాళ్ళు, ఆయన ఐ థింక్ పిఎస్ చెప్తుండేవాళ్ళు అనుకుంటా. మీతో అంతా మా అంతటా మేము చదువుకుని రాసాం అనమాట. సో ఆ టైంలో ఏంటి, చాలా ఖాళీ టైం ఉండేది కదా, వెళ్ళి ఎస్టీడీ బూత్లో కూర్చుంటే 4 డబ్బులు వస్తాయని చెప్పేసి, పాకెట్ మనీకి వస్తాయని ఎస్టీడీ బూత్లో చేస్తుండేవాడిని. తర్వాత దెన్ అలా ఇప్పుడు ఆ ఇండిపెండెంట్గా బతకడం అనేది చిన్నప్పటి మా నాన్నగారు లేకపోవడం, మా మదర్ గారు, మా మమ్మీ కావచ్చు, మా డాడీ కావచ్చు, వాట్ దే టాట్ మీ ఈజ్ టు లివ్ ఇండిపెండెంట్లీ. లైక్ ప్రపంచం అంతా ఒకవైపు వెళ్ళిపోయినా నువ్వు నీ జీవితం బతకగలిగేటువంటి అలవాటు చేశారనమాట. సో అలాగా 15.5, 16 years వచ్చేసరికి జస్ట్ థాట్ ఆఫ్ living independently, and there are various personal reasons also, but that's the most important thing anamata. I wanted to explore this world independently. రావు బహదూర్ రాంపు గడ్ వెళ్ళిపోయి దేశ సంచారి, బట్ వాడంత వైల్డ్గా నేనేం చేయలేదు. ఐ వాజ్ లైక్ ఐఎమ్ రియలీ హ్యాపీ మై పేరెంట్స్ బ్రాట్ మీ అప్ ఇన్ సర్టెన్ వే. సత్య అంటుంటాడు, నువ్వు క్రిమినల్ లేదంటే రౌడీ షీటర్వో అవ్వాల్సిన నువ్వు ఫిల్మ్ మేకర్ ఎలా అయ్యేవరా నువ్వు అని చెప్పేసి నేను అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు నువ్వు ఇందాకలు చెప్పిన మొత్తం ఎంటైర్ పిక్చర్ లో సినిమా గానీ ఒక ఆర్ట్ గానీ మార్కెటింగ్ కనిపిస్తుంది తప్పితే నాకు ఒక ఆర్ట్, సినిమా, ఒక డైరెక్షన్, ఒక కథ, ఒక ఆలోచన. సార్ నేను మిర్యాలగూడలో గట్టు మీద చెట్టు కింద కూర్చుని ఆ సాగే సెలయేటి ముందు వీచే పైరుగాలి మధ్య అన్నది ఎక్కడ నీ మాటల్లో లేదు. రైట్? అంత శ్రమ ఉంటది. అది అసలు సినిమా వైపు ఎలాగొచ్చావు? సినిమా ఎందుకు నిన్ను లాగింది? నేను చిన్నప్పటి నుంచి సినిమా థియేటర్ల మధ్యలోనే పుట్టి పెరిగాను. అదే ఆఫ్ కోర్స్ విజయవాడ అంటేనే సినిమా. అంటే విజయవాడ అంటే సినిమా, అందులో నేను పుట్టిన ఏరియా అంటే సినిమా హాల్స్. బేసికలీ గాంధీనగర్ అంటే నేను ఇలా బయటకు వెళ్తుంటే చిరంజీవి గారికి పాలాభిషేకం జరుగుతుండేది, ఇలా లేదంటే పవన్ కళ్యాణ్ గారికి దండలు వేసేవాళ్ళు, బాలకృష్ణ గారికి అసలు హడావిడి ఎవ్రీ డే ఇదే గొడవ మాకు రోజు బయటకు వెళ్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.